కుమార్ గారు, లక్ష్మీకళ గారు, వంశీ అర్క గారు, వారి కుటుంబ సభ్యుల స్వామివారి ఆలయ నిర్మాణానికి 500 పురాక్రమ శాసించారు. వారికి వారి కుటుంబానికి వెలవేల పాలావకురు నరసింహస్వామి ఆశీస్సులు కిందకి వస్తాయంటే రానమ్మ జారిద్ది. వాళ్ళు షెడ్యూల్ సీట్స్ మాకు తెలిసిన వాళ్ళు లోపలికి వస్తారు సీట్ల కోసం మందులు ఒకటే వాళ్ళు పెట్టుకోవాలి. బీజేపీని తీసుకొస్తున్నారు. ఏపీ ₹1,00,000 అంట ఆయన. నిన్న ₹1,00,000 ఇస్తున్నారు. ఆడి చెప్పాడు ఎంపీకి వడవరా బాబు ₹1,00,000 చెక్కు 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 మళ్ళీ ముగ్గురేమో 500 రాశారు. 3 500 రాశారు మళ్ళీ ముగ్గురు. మళ్ళీ 50 10 చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. దాదాపుగా చూసినట్టయితే సగం ఆలయ నిర్మాణం అనేది పూర్తి అయిపోయింది. సన్నిధానంలో చూడొచ్చు మనం. చూడొచ్చు ఆలయ నిర్మాణం దాదాపు సగం పూర్తయిపోతుంది. దాదాపుగా ప్రతిరోజు కూడా ఆలయ నిర్మాణం అనేది త్వరగా పూర్తయిపోతా ఉంది. చూడొచ్చు నాగమయ సన్నిధిలో భక్తులు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. మనకు కనిపిస్తున్నటువంటి భక్తులు హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఇది ఫస్ట్ టైమా? ఎందుకు ఆరోగ్యం బాగాలేదా? 2004 నుంచి కొద్దిగా అఫెక్ట్ అయింది మైండ్. 2004 నుంచి అబ్సెంట్ అయినది.
ఇప్పుడు ఫస్ట్ టైం రావడం? మా కొడుకు అంటే మా కొడుకు కూడా ఇంటి వచ్చింది ఆమె. ఇక మేము ఫస్ట్ టైం మేము తొలికి వచ్చింది. ఎప్పుడు వచ్చారు? గరిసేపు ఇక ఆటోలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొడుతున్నటువంటి భక్తుడు కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఉన్నారని చెప్పి వారిని సమాచారం అడిగి తెలుసుకున్నాను నేను. దాదాపు చూసినట్టయితే సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం ఆయనకి ఆ పక్కనే ఆగండమ్మా. స్వామి ఆలయం ముందు భాగానికి వచ్చాం. ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా భక్తులంతా కూడా మీరు చూడొచ్చు, మా అభిమానులు మా ప్రేక్షకులంతా కూడా చూడొచ్చు. స్వామివారి సన్నిధిలో మనం చూస్తా ఉన్నాం. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు. భక్తులు ఇక్కడికి వచ్చినా గానీ చూడటం అనేది దూరంగా ఉండి చూడాల్సి వస్తుంది. మాటలు రావడం లేదు, నడవటం లేదు. తులసి మాల తులసి తినిపించండి. తులసి ఆకు తినిపించండి రోజు. తులసి ఆకు తినిపించండి రోజు. ఓకే ఓకే స్వామి. పర్లేదు అందుకే ఉంది. చూడొచ్చు మనకు కనిపిస్తున్నటువంటి భక్తులు ఇక్కడ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి అయితే ప్రస్తుతం వస్తూ ఉంటే సిరితరం పలకరిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి భక్తుడే మనకు ఎదురుగా ఉన్న భక్తుడు మరి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే తిరుపతి నుంచి వస్తున్నారు. వాళ్ళని అడిగి ఒక రెండు మాటలు అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ మీ పేరు? నా పేరు వెంకటాద్రి నాయుడు అండి. మా మనవరాల మాటలు రాలేదు, నడవడం లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది. అందుకోసం ఈ స్వామి భక్తి రూపంలో మనకు భక్తులు చెప్పారు. అక్కడ తిరుపతికి వచ్చిన వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని మా పాపకు కోరికలు నెరవేరాలని కోరుకుని వెళ్ళాలని వచ్చాము. ప్రాబ్లం ఏంటి? నడవడం లేదు, మాట్లాడడం లేదు. నడవడం లేదు, మాట్లాడడం లేదు. అవును. ఎట్లా? మనవరాలు కూతురు బిడ్డ. మీరు కూతురు రాలేదా? వాళ్ళు రాలేదు, వాళ్ళు చెన్నైలో ఉన్నారు. మేము ఎత్తుకొని తిరుగుతున్నాం. ఇక్కడ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి అని మీకు ఎట్లా తెలిసింది? మాకు ఆ కొండ మీద భక్తులు వచ్చేవారు అనమాట. కొండకి మేము తిరుపతిలో భక్తులు అనుకుంటుంటే మీరు విన్నారు. అవును. అందుకోసం వాళ్ళు చెప్పబట్టి మేము వచ్చాము. ఇక్కడికి వస్తే మీకు ఫలితం ఉంటుందని చెప్పారు, అందుకోసం వచ్చాము. అట్లా కాదు బా, ఇది వచ్చి దేనికో చెప్తారు చూడు.
చూడొచ్చు బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధికి అయితే ఈ పాప కనిపిస్తున్న మాట, పాప ముఖ్యంగా నడవడం లేదు, మాటలు రావట్లేదు అన్నారు. ఆ సంబంధించిన స్వామి సన్నిధికి అయితే వస్తే మాటలు వస్తాయని చెప్పి వారి యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని స్వామి సన్నిధానికి అయితే వచ్చారు, మనం గమనిస్తా ఉన్నాం. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో చూడొచ్చు ముఖ్యంగా ఆలయ నిర్మాణం సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని అయితే తయారు చేశారు. ముఖ్యంగా నిర్మాణం అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి మరి సపతి ముఖ్యంగా శిల్పి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి 2 మాటలు మనం అయితే సమాచారాన్ని సేకరిద్దాం. సార్ మీ పేరు? నా పేరు కృష్ణస్వామి అండి. మరి ఆలయ నిర్మాణం అనేది ఎప్పుడు మొదలైందండి? ఈ 19వ తారీఖు స్టార్ట్ చేసామండి. మొన్న పోయిన 19వ తారీఖు స్టార్ట్ చేసామండి. ఇప్పటికి 6 లేయర్లు అయిపోయినాయి. అయితే ఇప్పుడు దగ్గరగా మనకి ఒక 8-9 అడుగుల దాకా లేచి ఉంటుంది. ఇంక 2 వరుసలు ఉన్నాయి తయారు చేయాల్సినవి, అవి కూడా ఫిట్టింగ్ చేసేస్తాము. మొత్తం 10 అడుగులు హైట్ లేచింది. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పూర్తయిపోతుంది ఆలయం? 2.5 సంవత్సరాలు అని చెప్పాము. 3 సంవత్సరాలు రాసుకున్నామండి. మేము 2.5 సంవత్సరాలకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. మరి ఆలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందండి మీకు ఇచ్చే సంబంధించినటువంటి విలువ? అంటే మేము మాట్లాడుకున్నాం 3.5 చెప్పి అనుకున్నామండి. 3.5 కోట్లు చెప్పి అనుకున్నాము. మరి ఇక్కడ నమూనాని మీరు ఊహించారా లేకపోతే దేవాలయ నమూనా తీసుకున్నారా? వేరే దేవాలయ నమూనా కాదండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూశాను. వీటి మీద బాగుండాలని చెప్పి ఒక ఆలోచనలో పెట్టుకున్నాం మా బాబు గారు నేను. మరి సంబంధించిన డిజైన్ గానీ మూలలు గానీ సంబంధించినటువంటి వాస్తు గానీ మీరు ఎట్లా మరి తయారు చేస్తారు? ఆగమ శాస్త్రం ప్రకారంగా ఈ స్వయంను బట్టి డ్రాయింగ్ చేసామండి. ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తు దేశంలో ఏదో ఒక దేవాలయ నమూనాను తీసుకున్నారా లేక ఎట్లా మీరు ఊహించి ఒక డిజైన్ తయారు చేశారా? ఊహించి డిజైన్ తయారు చేశాము. అంటే వేరే ఇప్పుడు చుట్టుపక్కల 4-5 గుళ్ళు ఉన్నాయండి. వాటి డిజైన్ మాకు నచ్చపోవడం కారణం ఏంటంటే అది బాగలేదని చెప్పని మేము ఈ కొలతల ప్రకారంగా గర్భగుడి వచ్చేసరికి లోపల 18, బయటకు వచ్చేసరికేనేమో 30 అడుగుల 9 అంగుళాల పొడవు, వెడల్పు పొడవు వచ్చేసరికేనేమో 47 అడుగుల 5 అంగుళాలు పొడవు వచ్చేసరికి, మండపం వచ్చేసరికి 70 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు. ఈ విస్తీర్ణంలో తీసుకున్నామండి. ఈ విస్తీర్ణంలో తీసుకొని ఆగమశాస్త్రం ప్రకారంగా దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పిన శిల్పశాస్త్రం తీసుకొని దాని నమూనాగా ఒక ఆర్ట్ వేసామండి. వేసి మన వాళ్ళకి ఇయటం కూడా జరిగింది. దానివల్ల ఇంకా మేమేంటంటే మేము వేసిన దాని మీద కూడా మా మైండ్ ఉపయోగించి దాన్ని ఇంకా డిజైన్ బాగా చేయాలని చెప్పని నిర్ణయించుకున్నామండి. మరి ఊహా చిత్రం మీకు అందుబాటులో ఏమైనా ఉందా? ఏమండి, ఇప్పుడు మీరు సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని అయితే మీరు డిజైన్ అయితే తయారు చేసి ఉంటారు. ఆ డిజైన్ కాపీ ఏమైనా ఉందా? ఇంటి దగ్గర ఉంది. మరి ఎట్లా ఉండబోతుందండి? ముఖ దూరాలు ఎన్ని ఉండబోతున్నాయి? అంత కొలతలు ఎలా ఉంటున్నాయి? కొలతలు వచ్చేసరికి అండి చెప్పాను. ఇప్పుడు గర్భగుడి వచ్చేసరికి 18 లోపల కొలత, అంతరాలయం వచ్చేసరికి 15 2 అడుగులు, మండపం వచ్చేసరికి 70 అడుగుల 1 అంగుళం. దాన్ని బట్టి మనకు తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణం, పరమట ఈ 4 ద్వారాలు వస్తాయండి పారిగోడ మీద. పారిగోడ గుడి అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ చుట్టూ కూడా ప్రహరీ గోడ వస్తుందండి. ఇప్పుడు మనకు పైకి వచ్చేసరికేనేమో శేషపాన్పు పైన 12 అడుగుల చెరసలు, 12 చెరసలతో తయారు చేయాల్సి వస్తుంది. స్వామి ఆలయ గర్భం అనేది దాదాపు 12 చెరసలతో ఉండబోతుంది. ఇంకా చుట్టూ ప్రహరీ గోడ ఎంత వస్తుంది, ఎంత వెడల్పు వస్తుంది, ఎంత బారు వస్తుందండి? అంటే మన గుడిని బట్టి ఎంత పెట్టాలనేది అయాల కొలత పెట్టుకొని చేస్తాం. ఎంతమంది పనిచేస్తున్నారు శిల్పులు ఇక్కడ? 150 మంది దాకా ఉన్నారండి ఈ గుడికి సంబంధించి. అంటే క్వారీలో గాని, ఫ్యాక్టరీ కాడు గాని, అక్కడ రాయి తీసే కాడు గాని, ఈ లారీ డ్రైవర్లు గాని, ఈ క్రేన్ డ్రైవర్లు గాని, మొత్తం దీనికి సంబంధించి 150 మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక 15 మంది దాకా ఇక్కడ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుందా? 2 నెలలు కూడా కాలేదండి. 2 నెలలు కూడా కాలేదు. స్టార్ట్ చేసి 2 నెలలు కూడా కాలేదు. దాదాపు ఆలయం అనేది సగభాగం పూర్తి అయిపోయింది కదా. ఇంకా మోడల్ డిజైన్ రాకపోతుందా పైన? ప్రస్తుతం ఇప్పుడు చూసిన వరకు అయితే చాలా బాగుంది. డిజైన్ మోడల్ బాగుంది. ఇంకా దాదాపుగా ఆలయం భాగం పై భాగం పెరిగే కొద్ది ఇంకా డిజైన్ పెంచేస్తాం. చాలా వందనాలండి.